రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. వలసల పర్వం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తుంది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలను అక్కున చేర్చుకుంటున్న తీరును ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్పుపడుతుంది. పార్టీ బలోపేతం పేరిట గులాబీ నాయకులకు స్వాగతం పలుకుతుండటం సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఒకవైపు పార్టీ బలీయంగా తయారవుతుందనే సంతోషపడుతున్నా మరోవైపు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వారిని వెంటాడుతుంది. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి రాక తమ ఉనికికి భంగం కలిగిస్తుందనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పార్టీ అసమ్మతులకు తెరలేపింది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీలో చేరటంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీంభరత్ వర్గం అసంతృప్తికి గురైంది. పార్టీలో చేర్చుకోవద్దని చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో అధిష్టానం సర్దుబాటు చేయడంతో సరే అంటూ ఒప్పుకుంది. అయితే మనుషులు కలిసినా మనసులను కలపలేమనే సంకేతాలు ఇరు వర్గాల్లో కనిపిస్తున్నాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికంటే ముందే రేవంత్తో భేటీ అయ్యి పార్టీ కండువా కప్పుకున్న ప్రకాష్ మొన్నటి వరకు ఆగిన చివరి వరకు కారు దిగి చేయి పట్టుకున్నారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నరేందర్, సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్ రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వేరుకుంపట్లు తయారయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ వేరుకుంపట్లతో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్లో కాంగ్రెస్ 3 గ్రూపులుగా విడిపోయింది. శాసనసభ ఎన్నికల వేళ టికెట్ ఆశించిన జైపాల్ సహా ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ను విడి టికెట్ దక్కించుకున్న జగదీశ్వర్ గౌడ్ ఇప్పటికే 2 వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అరికెపొడి గాంధీ రాకతో కాంగ్రెస్లో 3వ వర్గానికి తెరనేపినట్లయింది. పరువు పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉబలాటంతో ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే నగరంలో గులాబీ తొలి వికెట్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ప్రయోగించింది. ఇటీవల దానం బాటలోనే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం చేరికతో ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన విజయారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్కు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం విసిరింది. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే వీరి రాకపై సంకేతాలు రావడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. తాము ఓడినా అధికారంలోకి వచ్చామనే సంతోషంలో ఇన్నాళ్లు ఉన్న తమను ప్రస్తుత పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయంటున్నారు. కొత్తగా చేరిన నాయకుల కింద తమ శ్రేణులు పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యం కావడం, దిగువ శ్రేణి నాయకుల పదవులను కొత్త నేతల అనుచరులు తన్నుకుపోయే ప్రమాదం ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్తలపై ఆ నియోజకవర్గ పార్టీలోనూ అసంతృప్తికి తెరలేపింది. సీఎం రేవంత్ నివాసానికి మహిపాల్ రెడ్డి వెళ్లడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. కాగా ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, ముదిరాజ్ గ్రూపులుగా విడిపోయినా ఆ పార్టీలో తాజా పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి.